చిన్న సంఘటన చెప్తాను. కువైట్‌లో మారుమూలకి అంటే చిట్ట చివరికి వెళ్ళిపోతే అబ్దాలి అని ఒక ఏరియా ఉంటది. అక్కడికి వెళ్ళిపోతే అంతా ఎడారి ప్రాంతం అనమాట. ఒకరోజు అక్కడ ఆ ఎడారిలో పనులు చేసుకునే వాళ్ళు తెలుగోళ్ళు కొంతమంది ఉన్నారు. చాలామంది ఉన్నారట. వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. పాపం వాళ్ళకి బాగా ఎక్కడో ఉంటారు. సిటీకి చాలా దూరం అనమాట వాళ్ళు ఉండేది. బాగా దూరం. ఇంకా దూరం అంటే ఇంకంతా ఇసుక తప్ప ఏముండదు. ఇంక అక్కడ అంతా ఇసుక మేటలు వేసేసి ఎడారి ప్రాంతం అంతా కూడా అక్కడ ఎక్కడో డేరాల్లో అక్కడొకరు ఉంటుంటారు. వీళ్ళందరూ ఏదో ఒక టైంలో ఏకమై ఒక చోట కూడుకుంటారు అనమాట. సో అలా ఒక తోటలో, ఖర్జూరం తోటలో అనుకుంటాను, వాళ్ళందరూ చిన్న షెడ్ ఉంది, అక్కడ వాళ్ళు ఆరాధన జరుపుకుంటారు. సో నేను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. వెళ్ళేసరికి సగం దూరం వెళ్ళేసరికి ఇసుక తుఫాను మొదలైంది. మొత్తం చుట్టంతా ఎడారే, ఎక్కడ మనిషి అనవలేడు. ఇంకా ఫస్ట్ టైం ఇసుక తుఫాన్ చూడటం. ఫస్ట్ టైం గాల్లోంచి చినుకులు పడినట్టు ఇసుక పడద్ది, మొత్తం కప్పేస్తుంది, కారుని కొడుతుంది, టక 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 ఇసుక రేణువులు వచ్చి కొడతాయి, ఆకాశం అంతా ఇసుక కమ్మేసి ఉంది. ఫస్ట్ టైం చూడటం ఫస్ట్ బాగానే అనిపించింది. బాగుందిరా, భలే ఉంది, ఇసుక చూస్తున్నాం అని చెప్పేసి బాగానే అనిపించింది ఫస్ట్. కొంచెం దూరం దాని లోపలికి వెళ్ళేసరికి కళ్ళు కనబడట్లా, ఎదురొచ్చే కార్లు తెలీదు, పక్కన వచ్చే కారు తెలీదు, వర్షం చితక్కుట్టేస్తుంటే ఎలా ఉంటుందో అది పరిస్థితి. దించితే మట్టి అయిపోతాం, అద్దాలు దించకూడదు. సో అలా వెళ్తాను కారులో. రోడ్డు కనబడట్లా, అస్సలు కనబడట్లా. నైట్ అయిపోయింది. నైట్ అయిపోతుంటే ఇంకా అక్కడికి వెళ్ళే ఇది లేదు, వెళ్ళినా కూడా వచ్చి చెప్పి వాళ్ళతో కలిసే విధి లేదు, వాళ్ళు అక్కడికి వచ్చే అవకాశం లేదు. ఎక్కడోళ్ళు అక్కడే స్తంభించిపోవాలి. ఒకసారి ఇసుక తుఫాను మొదలైందండి. ఎప్పుడో చిన్నప్పుడు సినిమాల్లో చూశాను నేను. నా చిన్నప్పుడు ఎప్పుడో మమ్మీ అనో సినిమా వచ్చింది. మమ్మీ అంటే ఈ మమ్మీ కాదు, అదో రకం మమ్మీ, వెయ్యాలి, ఈజిప్ట్ మమ్మీ. ఆ సినిమాకి పోయాం రాజమండ్రి, మేము కాలేజ్ చదువుకున్న టైంలోనే ఇప్పుడు వచ్చింది అది. అందులో చూశాను నేను ఫస్ట్ టైం ఇసుక తుఫాను. ఇసుక తుఫాన్లు కూడా ఉంటాయా అని అప్పుడు అనుకున్నాం. సో కళ్ళతో చూశాను ఇసుక తుఫాను. అందులో ఇరుక్కున్నాం. మేము ముగ్గురు ఉన్నాం. నాతో పాటు సురేష్ అని ఒక తమ్ముడు, కిషోర్ అని ఒక తమ్ముడు, ఒక ముగ్గురు ఉన్నాం. సో అక్కడ నుంచి వచ్చేసేటప్పుడు ఇంక వెళ్ళలేము, అయిపోయింది, వచ్చేయడమే మంచిది. ఆ ప్రసాద్ అని అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాడు తమ్ముడు, తను కూడా కోయిట్లో, తను వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాడు కారులో. అన్న వెళ్తున్నాడు కదా కూడా వెళ్దామని. వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, వాళ్ళు కొంచెం వెనక్కున్నట్టున్నారు, మేము ముందు వెళ్ళిపోయాం. ఆ తర్వాత వచ్చేసేప్పుడు సరిగ్గా రోడ్డు దిగిపోయింది బండి. రోడ్డు దిగిపోతే మా పక్క నుంచి ఎవడో తెలీదు ఇంకో బండి వచ్చేసాడు. కోడితే ఇంకెక్కడ పోతాం తెలీదు, పడితే ఎక్కడ పోతాం తెలీదు. నిజంగా దేవుని మహాకృప. నాకు అది రోడ్డు దిగిపోవడం, నేను పక్కన కూర్చున్నాను కదా, నాకు కొద్దిగా కనబడింది. డ్రైవింగ్ చేసే తమ్ముడికి కనబడలేదు. అంటే వెంటనే అలర్ట్ చేసేసరికి తొందరగా స్టీరింగ్ తిప్పేశాడు, పైకి ఎక్కేసింది. ఇలా ఒకటి సర్రని దూసుకుని వెళ్ళిపోయాడు. అది ఎంత ప్రమాదం తప్పిందంటే, ఆ ఇసుకలో కప్పుడు ఏమైనా జరిగితే ఇసుకలో అయిపోతాం అనమాట, ఇంక మళ్ళీ రాము. అప్పుడు మెల్లిగా ఏదో అలా చూసుకుంటూ మెల్లిగా ఇలా ఏదో పెద్ద బండి వచ్చింది, బస్సు, అది అలాగే వెళ్తుంది. దాని వెనక మెల్లిగా రోడ్డు ఏం కనబడట్లా. ఫస్ట్ టైం మ్యాప్ లో రోడ్డు చూసుకుని వచ్చాం. కళ్ళతో రోడ్డు చూసే పరిస్థితి లేక మ్యాప్ పెట్టుకొని, మ్యాప్ లో ఎక్కడ వంకర ఉందో చూపిస్తుంది కదా, పలానా చోట వంకర వస్తుందో, పలానా చోట స్ట్రైట్ గా ఉందో అనుకొని వచ్చామన్నమాట. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. ఆ రోజు చాలా యాక్సిడెంట్లు అయ్యాయి, చాలా మంది చనిపోయారు, చాలా చోట్ల బండ్లు తిరగబడిపోయాయి. కానీ ఏ అపాయము సంభవింపనివ్వని వాడు, తన పిల్లలను చల్లగా కాపాడువాడు, ఆయన కునుకడు నిద్రపోడు. నేనేదో సరదాగా ఇలా మా ఇంట్లో వాళ్ళకి చూపిద్దాం కదా అని చెప్పేసి వీడియో తీసి పెట్టాను నేను. ఫస్ట్ ఇంక ఫోన్ చేయలేదు, నేను వచ్చానో ఏదో తెలీదు, ఇంకెళ్ళకి అక్కడ ఏ ఫోన్ నెంబర్లు తెలీదు, నా ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకంతే, పొద్దున వరకు వీళ్ళందరూ బతికాడా చచ్చాడు. బాబు ఎడుతూ భయంగా అసలు ఏమవుతుంది అనుకుంటున్నారు అనమాట. మార్నింగ్కి మళ్ళీ నేనే లేచిన తర్వాత ఫోన్ చేసి, ఏం లేదు రాత్రి వచ్చేసాను నేను, రాత్రి పలానా టైంకి సిటీకి చేరుకున్నాం, బాగానే ఉంది అంతా అని చెప్పిన తర్వాత అమ్మాయి అనుకున్నారు.
అంటే ఒక పరిస్థితి, మనం ఆయన వారము, మనము ఆయనకు ఉపయోగపడు వారము, మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వెలుగుతున్న దీపాల మాదిరిగా పనిచేస్తున్నాము. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఏ పరిస్థితుల్లోనూ మనల్ని విడువడు, ఎడబాయడు. అలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి దేవునిలో బ్రతుకుతున్న వాళ్ళకి. మీకు శోధనలు రావచ్చు, కన్నీళ్లు రావచ్చు, కష్టాలు రావచ్చు, మీ జీవితంలో కూడా తుఫాన్లు రావచ్చు, మీ జీవితంలో ఇరుకులు రావచ్చు, మీ జీవితంలో ఇబ్బందులు రావచ్చు, మీ జీవితంలో ఏదో ఒక సమస్య పెద్దగా కనబడవచ్చు. ఎందుకంటే విశ్వాస యాత్రలో ముందుకు పోతున్నప్పుడు నిన్ను తొక్కేయాలి అపవాది. నేను ఏదో విధంగా వెనక్కి లాగేయాలి, నేను ఏదో విధంగా 0 మార్కులకి తీసుకొచ్చేయాలి. అలా చేయాలనుకున్నప్పుడు రకరకాల ప్రయత్నాలు. యోబుని ఎలా తొక్కాలో అర్థం కాలేనప్పుడు సామధాన భేద దండోపాయాలన్నీ ఆలోచించాడు. వాడు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాడు. ఎక్కడ దొరికితే అక్కడ తొక్కేయాలని చూశాడు. కానీ యోబు ముంచే కొలది పైకి తేలేవాడు, ముంచే కొలది పైకి తేలేవాడు. ఎంత ముంచితే అంత పైకి లేచాడు. అది మన భక్తి జీవితం మీద ఎన్నో పడతాయి, మీ మీద కూడా పడతాయి. భక్తిగా ఉండండి, యథార్థంగా ఉండండి, వెలుగుమయమైన జీవితం కలిగి ఉండండి. మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వండి? దేవునికి ఇవ్వండి. అందుకే వెలుగుతున్న నక్షత్రానివి నువ్వు, ప్రకాశిస్తున్న నక్షత్రానివి నువ్వు, దివ్యమైన జ్యోతివి నువ్వు, ఆరిపోని జ్యోతివి నువ్వు. ఆరిపోయే జ్యోతివి కాదు. ఎవరు నువ్వు? మీరు ఆ లోకమందు ఎలా ఉన్నారన్నాడు ఫిలిప్పీ పత్రికలో. లోకమందు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారన్నాడు. అటు ఆరిపోకూడదు. ఇంకా 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 దేదీప్యమానంగా వెలగాలి, ప్రకాశవంతంగా వెలగాలి. నీ ప్రభావం కనబడాలి అక్కడ, నీ ప్రభావం కనబడాలి. నేనున్నాను ప్రభువా, నేనున్నాను ప్రభువా అనే ప్రభావం కనబడాలి. నీ పేరు మారు మోగిపోయేంతగా నీ పరిచర్య జరగాలి. అలా నువ్వు ఉండాలి. నాకు సాధ్యమేనా అండి ఇది అని అనుకో. గొర్రెలు కాసుకునేవాడికి సాధ్యమైందా లేదా? రాజ్యాన్ని పరిపాలించడం, రాజుగా సింహాసనం అధిష్ఠించడం గొర్రెలు కాసుకునేవాడికి సాధ్యమైందా? అవ్వలేదా? బానిస బతుకుతున్నవాడికి సాధ్యమైందా? ప్రధానిగా మారడం అయిందా? అవ్వలేదా? అయిందా? పరిగేరుకునే ఆమె యజమానురాలు అయిందా? ఎవరామె? పరిగేరుకు బతకాలి ఇంకంతే. ఎందుకు? ఎవరు లేరు, నాన్న వాళ్ళు లేరు, అనాథ బతుకు. ఒక అత్తగారు ఒక్కతే ఉంది. ఆ పొలంలో ఈ పొలంలో పరిగేరుకుని బతికే బతుకు చివరికి ఏమైపోయింది? యజమానురాలు అయిపోయింది. అలాగే బానిసత్వపు బతుకులో నుండి మహారాణి అయిందా లేదా? అయిందా? ఎవరిస్తారు? ఒక రకంగా బానిస. బానిస వస్తి అలాగే ఉంటే ఎస్తేర్కి ఛాన్స్ ఉందా? లేదు. అసలు ఎస్తేర్ ఎప్పుడైనా ఊహించి ఉంటుంది నేను రాణి అవుతానని. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండదు. ఆ అంతఃపురాన్ని ఎక్కడి నుంచో దూరం నుంచి చూసి అది అక్కడ ఏదో అంతఃపురం ఉంది, అందులో మహారాణులు ఉంటారంట, వాళ్ళు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉంటారంట అని అనుకుని ఉండొచ్చు. అంతే తప్ప నేను అక్కడికి వెళ్తా, నేను కూడా పట్టపురాణిని అవుతా, నేను కూడా రాజుగారి పక్కన కూర్చుంటా అనే ఆలోచనే ఎప్పుడు కూడా ఎస్తేర్కి వచ్చి ఉండదు. కానీ ఆమె భక్తిగా ఉందంతే. రూతు భక్తిగా ఉందంతే. యోసేపు ఫలించేడు కొమ్మ భక్తిగా ఉన్నాడు అంతే. దావీదు ఆయన ఇష్టానుసారుడైన మనుష్యుడు భక్తిగా ఉన్నాడు అంతే. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉండండి అన్నాడు. అందుకే వెలగండి, వెలుగుతూ ఉండండి. ఏ పని అయినను నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము అన్నాడు. అర్థమైందా? నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే ఎలా చేయాలట? నీ శక్తి లోపం లేకుండా నేను ఇదే చేస్తా అని అనకూడదు. దేవుడు నీకు ఏ పని అప్పగిస్తే ఆ పని చేసుకుంటూ పోవడమే. తగిన కాలం మంది ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నిన్ను హెచ్చించేంత వరకు, ఆయన నిన్ను దీవించేంత వరకు, ఆయన నిన్ను బలపరిచేంత వరకు నువ్వు అలా పనిచేస్తూ ఉండాలి. నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఆయన చెప్పిన దానికి లోబడాలి, ఆయన చెప్పిన మాట వినాలి, భక్తిగా ఉండాలి. అప్పుడు నీ బ్రతుకు నిండా పర సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఆవహిస్తాయి. అవి నీ చుట్టూతో వ్యాపిస్తాయి, అవి నిన్ను బలపరుస్తాయి, స్థిరపరుస్తాయి.